నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. మనకి మే నెలలో 12 రాశుల వారికి అసలు ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మే నెలలో మనకి గ్రహాల మార్పు అనేది బుధుడు, గురుడు, రవి అదేవిధంగా రాహుకేతు మార్పు అనేది ఉంటుందన్నారు. అయితే వీటి ప్రభావం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు కంచి శేషగిరిరావు గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడి వీటికి సంబంధించిన పరిహారం, మార్పు వల్ల అసలు ఎలాంటి ప్రభావం ఉంటుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు బాగున్నారా? బాగున్నాను. గురుగారు మనకి మే నెలలో గ్రహాల మార్పు అనేది ఉందంటున్నారు. అవును. అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? మనకి ముందుగా మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా. అయితే మేషరాశిలోకి వెళ్ళబోయే ముందు ఒక్క నిమిషం సామాజికంగా కూడా చెప్పేసి వెంటనే మనం సరే అండి. మేషరాశిలోకి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా ఏవైతే అసలు ప్రధాన గ్రహాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే గోచారంలో బాగా ప్రాముఖ్యత ఉండేది రాహుకేతు ఒకటి, గురుడు ఒకటి, శని సంచారం ఒకటి. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క రాశిలో కొద్దిగా ఎక్కువ కాలం ఉండటం అనేది ఉంటుంది కనుక వాళ్ళ మీద ఎక్కువగా మనకి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఆధారపడి ఉండటం అనేది ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో ఈ దీని ప్రకారంగా ఏమవుతుందంటే ఇప్పుడు సామాజికంగా ఎప్పుడైతే రాహుకేతు వాళ్ళు మారటం అనేది ఒకటి, తర్వాత గురుడు మరి ఇప్పటిదాకా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావటం అనేది ఉంటుంది. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక సామాజికంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బంది, ముఖ్యంగా ఈ ఏవైతే జలప్రలయాలు అనుకోండి, తర్వాత భూకంపాలు అనుకోండి, ఇలాంటివి ఈ నెలలో కూడా నమోదయ్యే పరిస్థితి, అగ్ని ప్రమాదాలు ఏర్పడే పరిస్థితి, తర్వాత బంగారం మరింత పెరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఆడవాళ్ళ మీద వేధింపులు పెరగటంతో పాటు ఆడవాళ్ళు కూడా నేర చరిత్రలు మరింత పెరుగుతాయి. అంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం, ఆడవాళ్ళు పిల్లల్ని చంపేయటం అనుకోండి, భర్తలను చంపేయటం అనుకోండి, ఇలాంటివి కొద్దిగా చెడు పరిస్థితులు కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయి ఈ మే నెల కూడా. సో కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను అడిగితే ఏంటంటే, సరే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక్కొక్క రాశి, ఆ రాశిలో వాళ్ళు ఏదైనా చేయాల్సిన పరిహారాలు ఇలాంటివి మనం చెప్తాము. అలాగే ఇప్పుడు మనం మేష రాశికి చెప్తాం కాబట్టి. కానీ నేననేది ఏంటంటే, మనం సామాజికంగా కూడా సమాజం బాగుండాలి, మనం బాగుంటే మనం కూడా బాగుంటాం కాబట్టి అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళు కొద్దిగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించండి మే నెలలో. సో అంటే అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్తూ ఉంటాం. లేదు మనం ఏదైనా సరే పూజలు చేసుకునే అలవాటు ఉంటే మన సమాజం కూడా బాగుండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కోరుకోవటం. ఎందుకంటే మనం మన వ్యక్తిగతంగానే కాకుండా కొద్దిగా సమాజం కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో మనం కూడా ఉంటాం కాబట్టి, సో ఖచ్చితంగా సమాజం బాగుండడానికి మన వంతు మనం ఒక సూచన అంతవరకే చేస్తున్నాం. అయితే అండి, ఇప్పుడు మనం ఇక్కడ వ్యాపార విషయానికి వచ్చిన ఆర్థికంగా మేషరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందండి? అది మేషరాశి వారికి అయితే మే నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఆదాయం లభించడానికైతే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పటికే మనకి ఏంటంటే ధనస్థానంలో గురుడు ప్రస్తుతం అయితే ఉన్నాడు వాళ్ళకి. అయితే ఈయన తృతీయంలోకి మారుతాడు మే 14 రాత్రి నుంచి. సో అందుకే మే 14 రాత్రి మారుతాడు కాబట్టి మే 15 నుంచి మనకి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. సో గురుడు ఏ రాశిలోకి మారితే ఒక్కొక్క రాశికి మారినప్పుడల్లా మనకి పుష్కరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఏడాది మనకి సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి అన్నమాట. సో ఈ తృతీయంలోకి గురుడు మారేంత వరకు కూడా వీళ్ళకి ఏంటంటే ఆ ధనానికి అయితే కనుక ఏమీ పెద్దగా ఇబ్బంది ఉండదు, అవసరానికి బాగానే లభిస్తాయి. కానీ ఏదైతే ధనాధిపతి, అసలు ధనాధిపతి శుక్రుడు, ఆయన ప్రస్తుతం ఓట్స్లో ఉండి కూడా వ్యయంలో ఉన్నాడు వీళ్ళకి. అందుకని 10,000 సంపాదించినా ఏమైపోతుందో తెలియని పరిస్థితి, 30,000 సంపాదించినా ఏమైందో తెలియని పరిస్థితి. సో ధనం రావటం ఎంత ఈజీనో పోవటం కూడా అంత ఈజీ. సో అందుకని ధనము వస్తుంది పోతుంది అంతే, భయం అయితే లేదు. సో పలానా ఖర్చు ఉంది, నేను ఖర్చు పెట్టగలనా లేదా, ఓకే ఖర్చు పెట్టగలుగుతారు. సో మేషరాశికి ఏంటంటే మనం ప్రత్యేకంగా ఏదైనా సరే ఈ నెలలో చెప్పవలసింది ఏదైనా ఉంటే కనుక ఇతరులతో కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది తోడబుట్టిన వాళ్ళతో అయినా సరే, ఇరుగు పొరుగు వాళ్ళతో అయినా సరే కొంతవరకు ఈ రకమైన వాగ్వివాదాలు కానీ, అనుకోని అపార్థాలు కానీ ఇలాంటికి దారిచ్చే పరిస్థితులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ మే నెలలో కుదిరే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఏదైతే మనకి ఈ మే నెల చివరి అంటే మధ్య భాగం నుంచి
కొద్దిగా శుక్రుడు కూడా మళ్ళీ మేష రాశిలోకి వచ్చే నెలలోకి రావటం అనేది ఉంటుంది జూన్లో. సో అందుకని ఈ మే 15 నుంచి నెమ్మదిగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం అక్టోబర్ లోపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కానీ ప్రారంభించడం మటుకు ఇది రైట్ టైం. సో ప్రయత్నాలు చేయొచ్చు అంటారు. ప్రయత్నాలు చేయటం అనేది. సో ఓకే. అందుకని ఈ ప్రయత్నాలు రెండో భాగం నుంచి మరింత కొద్దిగా మంచికి దారితీసే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. గురుగారు అయితే ఇప్పుడు మనకి మేషరాశి వారికి సంబంధించి ఈ మే నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? మేషరాశి వాళ్ళు ఈ నెలంతా కూడా కొద్దిగా ఆంజనేయ స్వామికి చేసుకుంటూ ఉంటే మంచిది. అంటే ఏదైనా సరే మనం వెళ్ళగలిగితే శనివారాల పూట, మంగళవారాలు కాదు. సో శనివారాల పూట కొద్దిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటే కనుక మరింత మంచి జరగటం, కానీ ఇందాక మనం చెప్పినట్టు ఈ అపార్థాలకి వాటికి తగ్గే పరిస్థితులు. సో ఆ రకంగా మేలు జరగటం అనేది ఉంటుంది. ఒకవేళ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా శనివారాలు నువ్వులు బెల్లము చిన్న ఉండలాగా చేసి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టినట్టయితే కనుక అదే రకమైన పరిస్థితి మనకి మంచి జరగడానికి ఉంటుంది. సో దేవుడిని నమ్మే వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, దేవుడిని నమ్మిన వాళ్ళు ఇలా పెడతారు. సో ఎలా వీలుంటే అలా చేస్తారు. అంటే దేవుడు నమ్మే వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళే తీరుకుండలేదు అనుకోండి. సో శనివారం పూట జస్ట్ ఒక 2 నిమిషాలు కష్టపడితే బెల్లం ఉండ తయారు, దానికి పెద్ద ఏమంటాం రుచికరమైన వంటకంగా రావాల్సిన అవసరం లేదు కదా. సో మామూలుగా వండేసి చెట్టు దగ్గర మొక్క దగ్గర పెట్టేస్తే అయిపోయాయి. పరిహారం ఇది. పరిహారం. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు.